నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు విద్యుత్ ఛార్జీలు పెంచి దీపావళి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ముందుగానే షాక్ ఇచ్చిందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మంచి చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలను ముంచుతుందని ఆగ్రహం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్న ఎమ్మెల్యే బోండా ఉమా యువత అభ్యున్నతికై ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం 5 ఏళ్లలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్న సీడం చైర్మన్ దీపక్ గుణపాటి దీనిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం కూటమి ప్రభుత్వ ధోరణి మంచి ప్రభుత్వంలా లేదని ముంచే ప్రభుత్వంలో ఉందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శనాస్త్రాలు సంధించారు. దీపావళి కానుకగా ప్రజలకు ముందుగానే కూటమి ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చిందన్నారు. నాడు అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచబోమన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలకు చేస్తున్న మంచి ఇదేనా అని ప్రశ్నించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరగనిది జరిగినట్లు అబద్ధపు ప్రచారాలు చేసిందన్నారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనపై విషం కక్కుతానే ఉన్నారని మండిపడ్డారు. కరెంట్ ఛార్జీలు, నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెంచేశారన్నారు. మంచి ప్రభుత్వం వస్తుందని ప్రచారం చేసుకుని ముంచే ప్రభుత్వంగా మారిందన్నారు. 35% కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సమాధానం చెప్పాలని నిలదీశారు. దీపావళి కానుకగా ప్రజలకు ముందుగానే కూటమి ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చిందన్నారు. ఒకవైపు నిత్యావసరాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయని, రైతు బజార్లు, సూపర్ మార్కెట్ల వద్దకు వెళ్తే ధరలు ఏ విధంగా పెరిగాయో అర్థమవుతాయన్నారు. ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవడానికి జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నెలకొక వివాదం తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ పై పెట్టిన శ్రద్ధ ప్రజా సంక్షేమంపై పెడితే బాగుంటుందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని, రిటైనింగ్ వాల్ కట్టిన గొప్పతనం అప్పుడు తెలియకపోయినా 12 లక్షల క్యూసెక్ల వరద కృష్ణానదికి వచ్చినప్పుడు తెలిసిందన్నారు. టీడీపీ ఇస్తామని ప్రచారం చేసుకున్న సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయని అడిగారు. ప్రజలందరికీ జగన్ లేని లోటు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుందన్నారు. వరదల సమయంలో అయినా, పథకాలు రానప్పుడు అయినా జగన్ ఉంటే బాగుండేదని ప్రజలు తలుచుకుంటున్నారని అన్నారు. కూటమి హయాంలో డ్రగ్స్, గంజాయి, రేప్లు, అత్యాచారాలు పెరిగిపోయాయని, కాల్ మనీ, సెక్స్ రాకెట్లు, అధిక వడ్డీలు వసూలు చేసే కాల్ నాగులు కూటమి హయాంలో మళ్లీ పుట్టుకొచ్చారని ఆరోపించారు. కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఛార్జీలు తగ్గించకపోతే ప్రజల పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన మీడియా సోదరులందరి దగ్గర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జరిగినట్టుగా అబద్ధాలు ప్రచారం చేస్తూ కరెంట్ ఛార్జీలు పెంచేశారని, లేకపోతే నిత్యావసర సరుకులు పెరిగిపోయాయని చెప్పని ప్రతి ఇంటికి గర ఓ పాంప్లెట్ పట్టుకుని బారుడే అని చెప్పని అబద్ధపు ప్రచారం గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గత 5 సంవత్సరాలు చేస్తాం జరిగింది. కానీ నిజమైన బాధలు, నిజంగా కరెంటు ఛార్జీలు పెంచటం, నిజంగా నిత్యావసర సరుకులు పెరగటం ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న విషయం మనం అందరం గారు చూస్తున్నాం. ఆ విషయమే జరుగుతుంది. ఏదైతే మేము రాగానే మంచి ప్రభుత్వం వస్తుందని చెప్పని ప్రజానికాన్ని మోసం చేశారో, తీరా 4 నెలల తర్వాత అరే ఇది మంచి ప్రభుత్వం కాదురా, ప్రజలందరినీ ముంచిన ప్రభుత్వం అని చెప్పనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తాం. గతంలో గత 5 సంవత్సరాలు మేము అధికారంలోకి రాగానే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం,
35% కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని ప్రకటించిన ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచినందుకు ఏం సమాధానం చెప్తారని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా క్వశ్చన్ చేస్తున్నాం. దీపావళి కానుక్కి ఎవరన్నా స్వీట్లు ఇస్తారు, లేకపోతే ప్రభుత్వ పరంగా పథకాలు ఇస్తారు. కానీ ఈరోజు అందరికీ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చింది. దీపావళి కానుకగా కరెంటు షాక్ ఇచ్చి కరెంటు ఛార్జీలు పెంచారు. దాదాపుగా ఈ ఒక 5 నెలల్లోనే 6,000 కోట్ల పైన భారం ప్రజానికం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం నెత్తిన మోసింది ఈరోజు కూటమి ప్రభుత్వం సంతలో చెప్తున్నాం. అదే ఇంకో పక్క కూరగాయల ధరలు, నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వరద ముంపు ప్రాంత యువకుల ఆర్థిక అభ్యున్నతికై ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్ మెకానిజం నందు శిక్షణ ఇచ్చేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ముందుకు రావటం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. యువతలోని నైపుణ్యాన్ని వెలికితీసి వారికి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో వరద ముంపు ప్రాంత యువకుల ఆర్థిక అభ్యున్నతికై ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్ మెకానిజం నందు బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ హైదరాబాద్ వారి సౌజన్యంతో శిక్షణ ఇచ్చే ఉచిత వృత్తి విద్యా శిక్షణ తరగతులు విజయవాడలోని రాజీవ్ నగర్ భారత వికాస్ పరిషత్ భవనం నందు ప్రారంభమయ్యాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డి శ్రీనివాస్, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బేబీ ఎస్టీ సాయితో కలిసి ఈ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సత్యసాయి సేవా సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. 40 మంది బ్యాచ్ గా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏసీలు, వాషింగ్ మిషన్లు సర్వీసింగ్, రిపేర్ల నందు శిక్షణ ఇస్తూ 30 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాన్ని అమలు చేయటం అభినందించారు. ముఖ్యంగా యువకుల్లో స్వయం ఉపాధి కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేయబడిందన్నారు. మరలా పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ కార్యక్రమాలు కానీ, అలాగే కంప్యూటర్లో డేటా ఎంట్రీ కానీ పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇస్తున్నామని, అలాగే మగవాళ్లకు వృత్తి కోర్సులు అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు, కొంచెం తక్కువ చదువుకున్న వారికి స్కిల్ డెవలప్మెంట్ నుంచి వారికి పెద్ద ఎత్తున ఉపాధి పొందే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం గతంలో లాగే 30 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. అనంతరం బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డి శ్రీనివాస్, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బీవీఎస్టీ సాయి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సంస్థలు వరద ముంపు ప్రాంత యువకులకు అభ్యున్నతికై ఎయిర్ కండిషనర్, కూలర్స్, రిఫ్రిజిరేటర్స్ మెకానిజం నందు ఉచిత శిక్షణ కల్పించేందుకు 19 నుంచి 35 సంవత్సరాల యువకులకు ఉపాధి కల్పించే నిమిత్తం ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ నందు సర్టిఫికేట్ పొందిన అభ్యర్థులకు ఎల్జీ, చెర్రీ, ఎయిర్కాన్, బ్లూ స్టార్, డెకిన్ కంపెనీల్లో ప్లేస్మెంట్స్ అవకాశాలు ఉంటాయని తెలిపారు. శిక్షణ కాలంలో వర్కింగ్ మెటీరియల్ ఉచితంగా ఇవ్వబడతాయని, ఈ శిక్షణ 40 మంది యువకులకు మాత్రమే అని తెలిపారు. ఈ శిక్షణలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఇటీవల వచ్చిన వరద ముంపు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ఈ శిక్షణ నందు మొదట ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సీతారాంపురం కన్వీనర్ ఎన్విఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంతోషం. దానికి సత్యసాయి సేవా ట్రస్టు సంస్థల ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు స్థానిక శాసనసభ్యుడిగా తెలియజేస్తాము. ఈరోజు వాళ్ళకి 40 మంది బ్యాచ్గా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, అలాగే వాషింగ్ మిషన్లు, 3 సర్వీసింగు, రిపేరు
ఈ కార్యక్రమాన్ని ఈ 30 రోజుల పాటు ఉచితంగా నేర్పించడం అనేది మంచి కార్యక్రమం. ముఖ్యంగా యువకుల్లో స్వయం ఉపాధి పొందుతారు. అటు ప్రభుత్వ పరంగా కూడా స్కిల్ డెవలప్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గతంలో నిర్లక్ష్యం కాబడినటువంటి సెంటర్లన్నింటినీ మళ్ళా పూర్వ వైభోగం తీసుకొస్తా ఉన్నాం. మహిళలకి కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు కానివ్వండి, అలాగే కంప్యూటరు డేటా ఎంట్రీ కానివ్వండి, డిటిపి కానివ్వండి, ఎక్సెల్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళలకి పెద్ద ఎత్తున వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగే మగవాళ్ళకి వృత్తి కోర్సుల్లో మెకానికల్ కానించి, ఎలక్ట్రీషియన్స్ కానించి, రాడ్ బెండింగ్ కానించి, ప్లంబర్స్ కానించి అన్ని రకాలుగా కూడా ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్స్ చేసి వాళ్ళకి పెద్ద ఎత్తున స్వయం ఉపాధి పొందేటట్టుగా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ శాతం తగ్గే పరిస్థితి వచ్చింది. గతంలో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేశాం. నా పేరు డి శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్, బైరేడ్, హైదరాబాద్, రాజనగర్లో ఉందండి మా సంస్థ. 2007లో దీన్ని స్థాపించబడింది. అప్పటి నుంచి ఈ స్కిల్ ప్రోగ్రాం అనేది దిగ్విజయంగా జరుగుతుంది. ఈ ఇన్ క్యాంపస్లో ఒక ప్రోగ్రాం పెడతాం, ఇది మేల్కి, జెంట్స్కి. ఇన్ క్యాంపస్లో ఎలక్ట్రీషియన్, పీసీ హార్డ్వేర్, ఎంఎస్ ఆఫీస్, మొబైల్ సర్వీస్, ఏసీ అండ్ రిప్రజెంటేషన్, ఈ విధంగా మేము అక్కడ ఇస్తున్నాం. 37 డేస్ ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రాం ఉచిత వసతులు, ఉండడానికి అకామిడేషన్, భోజన వసతి, మెటీరియల్ సహా ఉచితంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. రెండవది ఆన్లైన్ కోర్సు కూడా మేము పైథాన్ అండ్ హార్డ్వేర్, పైథాన్, వెబ్ డిజైనింగ్, అది 30 డేస్ ప్రోగ్రాం, ఇవి కూడా ఇప్పిస్తున్నాము. ఉమెన్స్కి అవుట్ స్టేషన్ ప్రోగ్రాం కూడా మేము చేస్తున్నాము. అక్కడ ఏపీ అండ్ తెలంగాణలో అన్ని మండలాలలో, అన్ని జిల్లాలను కవర్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఇది బ్యాచ్ 824వ బ్యాచ్. అప్పటి నుంచి మేము 75 మెంబర్స్ 75% సెటిల్ అయిపోయినారు. 25,000 మంది మా సంస్థ నుంచి శిక్షణ పొంది ఉన్నారండి. నా పేరు బీవీఎస్టీ సాయి, జిల్లా ప్రెసిడెంట్, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఎన్టీఆర్ జిల్లా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆదేశానుసారం మానవ సేవే మాధవ సేవ అనేటువంటి వారు చెప్పినటువంటి ఉపదేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు సత్యసాయి సేవా సంస్థలు చేపట్టడం జరుగుతుంది. దానికి బైరెడ్ వారి సహకారం, మేము ఇందాక వారు చెప్పినట్టుగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. వారి సహకారంతో ఇక్కడ ముఖ్యంగా మనందరికీ తెలిసిందే, ఇటీవల వచ్చినటువంటి సింగనగర్ వరదల సందర్భంగా ఇక్కడ చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని తెలిసి వెంటనే స్పందించినటువంటి ఆర్గనైజేషన్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్. దానికి మా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ మన వెంటనే వాళ్ళకి నిత్యావసరాలకు ఇవ్వాలనేటువంటి దాంతో 7,000 కిట్స్ తయారు చేసి, ఒక్కొక్కటి దాదాపు 3,000 రూపాయలు విలువైన కిట్ తయారు చేసి, బియ్యము, అన్ని నిత్యావసరాలు వెంటనే వాళ్ళకి 2 రోజుల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ వరదల్లో కూడా వాళ్ళకి అంత తిరిగి. నా పేరు ఉమేంద్ర, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ ఫర్ దిస్ ఆస్పీషియస్ అకేషన్ ఐ కెన్ సే. సో థ్యాంక్స్ టు సత్యసాయి ట్రస్ట్. ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది మ్యాన్ పవర్కి, బయట ఉద్యోగం లేకుండా చాలామంది ఉన్నారు ఇక్కడ. సో ఈ రెండింటికి మధ్య ఒక వారధిగా ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్న బైరెడ్కి అండ్ సత్యసాయి ట్రస్ట్కి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అండ్ రీసెంట్గా మేము చాలా అటెండ్ అవుతున్నాం ఇలాంటివి. ఓకే, బైడ్లో శ్రీకాకుళం రీసెంట్లీ ఆల్సో వీ హ్యాడ్ 42 people. ఆల్ 42 హ్యావ్ బీన్ టేకెన్ బై ఎల్జీ, ఆల్ 42. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుందంటే ఐ కెన్ సే ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ బైడ్ ఈజ్ బీయింగ్ హైడ్, every student of BIDE is being hired by LG. So I am very much confident ఇక్కడ కూడా ఏవైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళని కూడా డెఫినెట్గా ఇంటర్వ్యూ చేసి వీల్ బీ ఏబుల్ టు అబ్జర్వ్ దమ్. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ లైఫ్ టు దమ్. థ్యాంక్ యూ సో మచ్.
5 ఏళ్లలో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వనున్న సీఎం ఆదేశాల అమలు కోసం చర్యలు తీసుకుంటున్నామని సీడప్ చైర్మన్ దీపక్ గుణపాటి వెల్లడించారు. వచ్చే ఏడాదిలో ఏ సెక్టార్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగారనే విషయంపై ప్రతిపాదనలు రూపొందించామని చెప్పారు. సోమవారం సీడ్ ఏపీ చైర్మన్ దీపక్ గుణపాటి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ భవన్లోని సీడ్ ఏపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా సీడ్ ఏపీ ద్వారా ఏడాదికి 5 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు 36 స్కిల్డ్ సెక్టార్ కౌన్సిల్ ప్రతినిధులను పిలిచి సమస్యలపై మాట్లాడామని, పారిశ్రామికవేత్తలకు అవసరమైన రీతిలో నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. వచ్చే ఏడాదిలో 1,24,325 ఉద్యోగాలు ఇచ్చేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని చెప్పారు. మరో 93,000 మందికి స్వయం ఉపాధి కింద శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వ ఆంక్ష మేరకు సీడప్ ద్వారా ఏడాదికి 5 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. మరో 12 పథకాలు అమలు చేసేందుకు ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గాల వారీగా నిరుద్యోగులకు శిక్షణ కేంద్రాలు ఉన్నాయని, రాష్ట్రంలో 18 చోట్ల సీడప్ కు సొంత సెంటర్లు, 200 ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం నుంచి శిక్షణ ఇస్తున్నాయని చెప్పారు. అన్నింటిలోనూ నిరుద్యోగులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా ప్రాధాన్యత పెంచి బడ్జెట్ కేటాయింపులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడప్ సీఈఓ శ్రీనివాసులు కూడా ఉన్నారు. సీడప్ సంస్థ ముఖ్యమంత్రి గారు మొన్న ఇచ్చిన డైరెక్షన్స్, గైడ్లైన్స్ ప్రకారము మేము వర్క్ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ 5 ఇయర్స్లో 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కల్పియాలా అని చెప్పి ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు ఒక కమిట్మెంట్ ప్రజలకు ఇవ్వటం జరిగింది. మాకు కూడా అదే విధంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో గత 10 రోజులుగా మేమేం చేస్తున్నామంటే, భారతదేశంలో ఉండే స్కిల్ సెక్టర్ కౌన్సిల్స్, దాదాపు 36 స్కిల్ సెక్టర్ కౌన్సిల్స్ వాళ్ళందరినీ ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇండస్ట్రీస్, వాళ్ళ స్కిల్ సెక్టర్ కౌన్సిల్స్లో ఉండే మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఏంది, వాళ్ళకు ఉండే సమస్యలు ఏంది అని చెప్పి ఇండస్ట్రీ దగ్గర నుంచే డీటెయిల్స్ తీసుకొని, అదేవిధంగా మనకుండే స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరు గ్రాడ్యుయేట్ అవుతున్నారో, మనకి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఏమేమి షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో తెలుసుకొని ఆ 2 గ్యాప్ బ్రిడ్జ్ చేసి ఇండస్ట్రీస్కి కావాల్సిన విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేము ఇవ్వాలా అని చెప్పే ఒక ఉద్దేశంతో ముందుకు పోవటం జరిగింది. సో ఇది చాలా ఇన్నోవేటివ్ అప్రోచ్. ఇప్పుడు మీరు చూస్తే ఇండస్ట్రీస్ వాళ్ళు స్టూడెంట్స్ క్వాలిటీ ఎంత బాగాలేదు అని అంటారు, స్టూడెంట్స్ ఏమంటారు, మాకు ఉద్యోగాలు రావటం లేదు అని అంటారు. సో ఇటువంటి సమస్య లేకుండా ఇండస్ట్రీని, గవర్నమెంట్ని, పిల్లల ఇనిషియేటివ్ని, వీళ్ళని ట్రైన్ చేసే ఇన్స్టిట్యూట్స్ని అందరినీ ఒక టేబుల్ మీదకి తీసుకొని వచ్చి ఒక డిస్కషన్ రకంగా పెట్టి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేసి ఏ విధంగా మనము కరెక్ట్గా ఈ సమస్యని అడ్రస్ చేయాలా అనే విధంగా మేము ఒక చర్య తీసుకోవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు, మా చైర్మన్ గారు దీపక్ రెడ్డి గారు, మేము ఏదైతే చైర్మన్ గారు చెప్పారో ఇది ఒక వినూత్నంగా మనం చేస్తూ ఉన్నాము. అటు ఇండస్ట్రీతో కలిసి పనిచేయడం, ఇటు డిపార్ట్మెంట్స్తో కలిసి పనిచేయడం, అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్లో ఉన్నటువంటి ఆశావాహ దృక్పథం ఏదైతే ఉందో వాళ్ళకి కావాల్సినటువంటి జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తెలియకుండానే మనం ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు ఇండస్ట్రీస్ వీళ్ళకి ఇచ్చిన స్కిల్స్ సరిపోవట్లేదు అనేది కూడా ఒకటి ఈ స్కిల్ గ్యాప్లో వస్తూ ఉంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం ద్వారా మేము సీడాప్ ద్వారా ఇప్పటి వరకు కేవలం ఉద్యోగాలు ఇప్పించి వేజ్ ఎంప్లాయ్మెంట్ వరకే పరిమితమై ఉన్నదాన్ని రాబోయే కాలంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రైజెస్ దాని కొరకు ఇప్పుడు ఈ ప్రణాళికలు చేయడం జరిగింది. దేశ రక్షణ, అంతర్గత పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజాశాంతి భద్రతల పరిరక్షణ కోసం అరాచక శక్తుల అణిచివేసే కార్యక్రమంలో విధి నిర్వహణలో అసూలు బాసిన అమర పోలీసుల వీరుల సంస్మరణ దినం సందర్భంగా వారి త్యాగరతికి చిహ్నంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విధి నిర్వహణలో పోలీసు వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటారు. ఈ సందర్భంగా డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమల ఆదేశాల మేరకు అక్టోబర్ 21 నుండి 31వ తేదీ వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను వివిధ అంశాలపై నిర్వహించడం జరుగుతుంది.
ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిటీ ఆమన్ రిజర్వ్ గ్రౌండ్ లో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారి ద్వారా ఉచిత వైద్య శిబిరం మరియు న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ వారి ద్వారా రక్తదాన శిబిరం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారి సహకారంతో పోలీస్ కుటుంబాల వారికి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఉచిత వైద్య శిబిరంలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో రుమటాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, కార్డియాలజీ, డయాగ్నోసిస్ టెస్ట్, పీడియాట్రిక్స్ డాక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. బీపీ, బ్లడ్ షుగర్ టెస్ట్, ఈసీజీ, డెంటల్, కంటి, 2D ఎకో వంటి వైద్య పరీక్షలు మరియు వాటికి సంబంధించిన సలహాలు, సూచనలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. అంతేకాకుండా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా ఏఆర్ సివిల్ మరియు ట్రాఫిక్ సిబ్బంది అందరూ రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారన్నారు. వైద్య పరీక్షలు అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారికి, న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ వారికి, కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వారికి మరియు రక్తదానం చేయడానికి వచ్చిన సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు కృషి చేసిన నగర పోలీస్ కమిషనర్ కు మరియు డాక్టర్లకు మరియు పోలీస్ అధికారులకు అందరికీ పోలీస్ కుటుంబాల వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ తో పాటు డీసీపీలు గౌతమిశాలి, తిరుమలేశ్వర్ రెడ్డి, కృష్ణమూర్తి నాయుడు, సిఎస్డబ్ల్యూ డీసీపీలు ఏబిటిఎస్ ఉదయరాణి, ఎస్విడి ప్రసాద్, అను హాస్పిటల్స్ డైరెక్టర్ శ్రీదేవి, ఇతర డాక్టర్స్, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది మరియు వివిధ పాఠశాలల మరియు కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా లాస్ట్ 2 days మన ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాము. వేలాది మంది విద్యార్థులు, మహిళలు, యువత అందరూ వచ్చేసేసి ఈ ఓపెన్ హౌస్ను వీక్షించి ఎంతో అప్రిసియేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి ఆర్మ్ రిజర్వ్ సిబ్బందిని, ట్రాఫిక్, అదేవిధంగా మిగతా సిబ్బంది అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇంతేకాకుండా ఈ అమరవీరుల సంస్మరణ వారం సందర్భంగా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము. ఎలక్యూషను, అదేవిధంగా ఎస్ఏ రైటింగ్, కొన్ని కాంపిటీషన్స్ కొన్ని ప్లాన్ చేశాము. అదేవిధంగా కంచికచర్లలో భారీ ఎత్తున అరౌండ్ 480 మెంబర్స్తో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మరొక బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఈరోజు ఏర్పాటు చేస్తున్నాము. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అందరూ ఎస్హెచ్ఓస్, దీంట్లో ఆఫీసర్స్, ఏసీపీస్ కావచ్చు, ఇన్స్పెక్టర్స్ కావచ్చు, అదేవిధంగా డీసీపీస్ కావచ్చు, అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అదేవిధంగా అను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది భారీగా నిర్వహిస్తున్నాము. అందులో ముఖ్యంగా అను హాస్పిటల్స్ వాళ్ళు తలసేమియా పేషెంట్స్కి వారు ఎవ్రీ మంత్ 120 మెంబర్స్కి తలసేమియా పేషెంట్స్కి బ్లడ్ ఇస్తారు. సో మేము ఈరోజు ఇస్తున్న బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేసిన బ్లడ్ కొంత భాగం తలసేమియా పేషెంట్స్కి వెళ్ళడం చాలా సంతోషం. అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ వారికి కూడా ఎక్కువ ట్రామా కేర్ సంబంధించి వాళ్ళకి చాలా కేసెస్ వస్తుంటాయి. సో ఫ్రీగా బ్లడ్ ఇవ్వడం అవసరం కాబట్టి సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనము చాలా భారీ ఎత్తున ఈ యొక్క మెడికల్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మెడికల్ క్యాంప్, ముఖ్యంగా న్యూరాలజీ, అదేవిధంగా కార్డియాలజీ, తర్వాత వాస్కులర్ డిసీజ్ ఎక్కువ పోలీసు వాటి బారిన పడుతుంటారు కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఒక మెడికల్ క్యాంప్, మెగా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డిపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలో విశ్వసనీయత లేదని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు అన్నారు. జగన్ కోసం ఎండనక వాననక కన్న పిల్లలను వదిలేసి పాదయాత్ర చేసిందని గుర్తు చేశారు. సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహారావు మాట్లాడారు. షర్మిలారెడ్డిని ఉద్దేశించి కీలుబొమ్మ అని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని, చెల్లిని కోర్టుకు ఏడిస్తే వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రేమ, ఆప్యాయతలు జగన్
ప్రజానికానికి తెలియదని విమర్శించారు. రాజశేఖర రెడ్డి బొమ్మను కూడా రాజకీయానికి వాడుకుంటున్నారని చెప్పారు. ఇంకోసారి షర్మిల గురించి నోరు జారి మాట్లాడితే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద వైసీపీలో ఉన్నటువంటి తోలుబొమ్మలు ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నాడో, కరుణాకర్ రెడ్డి గారు, అలాగే మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు, అలాగే అమర్నాథ్ గారు, పేరిన నాని గారు, వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఎక్కడ కూడా విశ్వనీయత అనేటటువంటిది లేదు. వీళ్ళు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఆయన పనిచేసిన కాలంలో ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి మారణ హోమాల్లో కానీ రకరకాలైన వ్యాపారాలు ఎక్కడ కూడా కూర్చించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు బతికుండగా ఇచ్చినటువంటి ఆస్తులు నలుగురు మనవలకు కూడా సమాన వాటా ఇవ్వాలని ఆయన చెప్పడం, తర్వాత దాన్ని కార్యరూపం దాలుస్తానని చెప్పి తండ్రికి 3 అడుగుల దూరంలో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చెల్లెమ్మని నేను చూసుకుంటాను చెప్పడం, తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆడపిల్లగా తాను భర్తని పిల్లలు కూడా వదిలేసి రాత్రనక పగలనక ఎండనక వాననక దాదాపు 3000 కిలోమీటర్ల పైచీలకు తిరిగి ఆనాడు 16 నెలలు అవినీతి ఆరోపణలో కుంభకోణాలు ఇరుక్కుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మొత్తం మా క్యాడర్, ఆ వయసులో ఉన్నటువంటి క్యాడర్ మొత్తాన్ని కూడా నిలబెట్టి 2019 జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి కర్త కర్మ క్రియ కూడా షర్మిలారెడ్డి గారిని సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఏదో చంద్రబాబు నాయుడు గారు వదిలినటువంటి విషబాణం, చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఈవిడ కీలుబొమ్మలాగా ఆయన స్క్రిప్టే చదువుతున్నదని మీకు సిగ్గుందా అని అడుగుతున్నారు. ఆవిడ కాదు కీలుబొమ్మ, మీరు తోలుబొమ్మలు. పరిష్కారం కాని అనేక మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ వెల్లడించారు. మున్సిపల్ వర్కర్స్ అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, పనిచేసేందుకు పరికరాలు కూడా నగరపాలక సంస్థ అందించలేని పరిస్థితిలో ఉందని ఆరోపించారు. సోమవారం సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర విభాగం పిలుపు మేరకు మున్సిపల్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో బుడమేరు వరదలో చిక్కుకొని విధులకు హాజరు కాలేని వారికి 12 రోజుల జీతం కోత విధించాలని, ఆ జీతం ఇవ్వాలని, 10 గంటల పని కార్మికులకు భారమైందని, కార్మికులను పెంచాలని, పుష్ కార్డులు ఇప్పించాలని, ఇంకా పని పరికరాలు అందజేయాలని, పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యాలయాల దగ్గర, కలెక్టరేట్ల దగ్గర, సచివాలయాల దగ్గర, మున్సిపల్ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. వారి సమస్యలు పరిష్కారం కాకుండా తాత్సారం చేస్తూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసన తెలియజేయడం కోసం వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకని ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది మీ ద్వారా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా మేము తెలియజేయదలుచుకున్నాం. మున్సిపల్ రంగంలో వేల మంది కార్మికులు ఉన్నప్పటికీ కూడా ఈ వేల మంది కార్మికులతో పనిచేయిస్తూ దాదాపుగా 600 టన్నుల చెత్తను పరిశుభ్రం చేసి క్రిస్టిల్ అవార్డులు లాంటి అవార్డులకు కారణమవుతూ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి, వెహికల్ డిపో డ్రైవర్లకి, క్లీనర్లకి సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి కనపట్ల. వెహికల్ డిపో మెకానికల్కి ఇంతవరకు జీతాలు పెరగల, ఉద్యానవన విభాగంలో ఉన్నటువంటి పార్క్ సెక్షన్ వాళ్ళకి ఇంతవరకు జీతాలు పెరగల, వాటర్ సప్లైలో ఉన్నటువంటి కార్మికులకి ఇంతవరకు జీతాలు పెరగల. జీవో నెంబర్ 36 అమలు జరపండి అని చెప్పినప్పటికీ కూడా అమలు జరిపేటువంటి పరిస్థితి కనపట్ల. అందుకనే ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నటువంటి దీంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఎప్పటికైనా సరే ఈ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాదు సబ్బులు, చెప్పులు, నూనెలు, కొబ్బరి నూనె ఇటువంటి ఏవి కూడా సేఫ్టీ పరికరాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. పుష్ కార్ట్లు చెడిపోయినా కూడా రిపేరులు చేయించగలిగినటువంటి పరిస్థితి కనపట్ల. అందుకనే ఎప్పటికైనా సరే
సమస్య పరిష్కారానికి పూనుకోపోయినట్లయితే మున్సిపల్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు మొత్తం రాష్ట్ర వ్యాపితంగా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో వీరి సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే వీటికి పరిష్కారానికి సంబంధించి మేమే తేల్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అది రాకుండా చూడమని చెప్పారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వంలో విడుదల చేసిన రహస్య జీవోలను ప్రజలందరికీ కనిపించేలా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ హయాంలోని రహస్య జీవోలను జీఓఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సంబంధిత అధికారులకు చంద్రబాబు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2021 ఆగస్టు 15వ తేదీ నుంచి 2024 ఆగస్టు 28వ తేదీ వరకు గోప్యంగా ఉంచిన జీవోలన్నింటినీ జీఓఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సాధారణ పరిపాలక శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జీఓఆర్ వెబ్సైట్ ను అధికారులు పునరుద్ధరించడంతో పాటు పాత జీవోలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచారన్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు జీఓఐఆర్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 మధ్య విడుదల చేసిన ఉత్తర్వులు మాత్రం సైట్లో అప్లోడ్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే అప్పటి జగన్ సర్కార్ ఈ పని చేసిందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. అక్రమాలు చేసేందుకు, తప్పులు కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలను అణచివేసేందుకే రహస్య జీవోలు విడుదల చేస్తున్నారని పెద్ద ఎత్తున నిరసన సైతం చేశారు. ఈ మేరకు తాజాగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం వాటన్నింటినీ అప్లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లాలో చోరీ అయిన ద్విచక్ర వాహనాలను పోలీసులు రికవరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నిందితుల వివరాలను ఎస్పీ గంగాధర్ రావు కీలక వివరాలు వివరించారు. నిందితుల వద్ద నుంచి 25 వాహనాలు రికవరీ చేశామన్నారు. బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ యేసుబాబు ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నామన్నారు. మొహమ్మద్ కైఫ్, షేక్ ఫర్హాన్, మహమ్మద్ ఫరీద్ అనే వ్యక్తులు వద్ద నుంచి ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కృష్ణా జిల్లాలోనూ ఈ మధ్యకాలంలో అతిపెద్ద రికవరీ. ఇటీవల కాలంలో కంకిపాడులో 38 బైక్స్ని రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఈ తోట్లవల్లూరులో కూడా వెహికల్స్ రికవరీ చేసాం ఈ మధ్యకాలంలో. అంతకంటే ఎక్కువగా మా యొక్క లా అండ్ ఆర్డర్ అండ్ సిసిఎస్ టీమ్స్ చాలా బాగా పనిచేసి ఈ యొక్క అతిపెద్ద రికవరీని, మన జిల్లాలోనే అతిపెద్ద రికవరీని ఇప్పుడు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మోటార్ బైక్స్. సో దీంట్లో మనం పరిశీలించినట్లయితే దాదాపు కొత్తవి 17 రాయల్ ఎన్ఫీల్డ్స్, అలాగే ఒక 2 పల్సర్ వెహికల్స్, అట్లాగే హోండా షైన్ వచ్చేసి 1, అలాగే బజాజ్ పల్సర్ 1, సుజుకి యాక్సెస్ 3, అలాగే హీరో హోండా ప్యాషన్ ప్రో 1, మొత్తం 25 వెహికల్స్ని బందరు రూరల్ తాలూకా పోలీస్ స్టేషన్ నందు ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. వీటన్నీ మొత్తం కూడా ఇన్స్పెక్టర్ యేసుబాబు గారు ఆధ్వర్యంలో ఎస్ఐ కె నాగరాజు మరియు వారి యొక్క సిబ్బంది చేయడం జరిగింది. ఇది ముందు లీడ్ ఎట్లా వచ్చిందంటే, రుద్రవరం ప్రాంతంలో ఈ యొక్క వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఈ యొక్క ముద్దాయిలు మనకి దొరికారు. వాళ్ళు వచ్చేసి మహమ్మద్ కైఫ్, సన్ ఆఫ్ పాషా, అలాగే షేక్ ఫర్హాన్, అలాగే మహమ్మద్ ఫరీద్ అనేటువంటి వాళ్ళు కొంచెం ఆకతాయిగా తిరుగుతూ ఈజీ మనీకి అలవాటు పడి ఈ యొక్క వెహికల్స్ని దొంగతనం చేసి కాగితాలు అవి లేకుండా తక్కువ రేటుకి రకరకాలైనటువంటి వ్యక్తులకు అమ్మటం జరుగుతూ ఉంది. వీటన్నింటినీ కూడా మేము పరిశీలించి వాళ్ళ యొక్క సిడిఆర్స్ కానీ అట్లాగే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ సంచరించారో అన్నీ కూడా డీటెయిల్స్ అని తీయటం జరిగింది. ఈ యొక్క అతిపెద్ద రికవరీని వాల్యూ మనం చూసినట్లయితే ఈ యొక్క 25 బళ్ళు 41 లక్షల రూపాయలు ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క అందరి మీద కూడా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ ధ్యాన్ చంద్ర సూచన మేరకు అధికారులు నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 10 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు అందించిన ప్రజలతో అన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగంలో
6, ప్రజారోగ్యం 2, ఇంజనీరింగ్ రెవెన్యూ విభాగంలో 1 ఫిర్యాదులను అధికారులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ జి సృజన, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ఒక పక్క బుడమేరు బాధితులుగా ఉన్న ఆటో కార్మికులపై కొత్తగా పార్కింగ్ ఫీజు కట్టాలని ఒత్తిడి చేయటం దుర్మార్గమైన చర్య అని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల జీవనం నేడు దుర్భరమైన స్థితిలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్కింగ్ సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. గూడ్స్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటియుసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గూడ్స్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆటో నడుపుకుంటూ తమ జీవనం ఇక్కడే కొనసాగిస్తున్నారని తెలిపారు. ఏఐటిసి నాయకులు కొరగంజి శేఖర్ బాబు ఆధ్వర్యంలో గతంలో వారికి ఆటోలు నిలుపుకునేందుకు నగరపాలక సంస్థ గేట్ వద్ద స్థలం కేటాయించారని తెలిపారు. ఆ తర్వాత నగరపాలక సంస్థ కౌన్సిల్లో తీర్మానం చేసి గాంధీ విగ్రహం ఏర్పాటు సందర్భంగా కెనాల్ రోడ్లో ఆటోలకు స్థలం కేటాయించారని తెలిపారు. బుడమేరు వరదల వల్ల ఆటోలు పూర్తిగా మునిగిపోయి ఆటోలు పాడైపోయి కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం అందించే అరకొర సాయం సరిపోవట్లేదని, వారిని ప్రత్యేకంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బుడమేరుతో ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులపై పార్కింగ్ ఫీజు ఇవ్వాలంటూ నగరపాలక సంస్థ అధికారులు ఒత్తిడి చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఏఐటిసి ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ ను కలిసి పార్కింగ్ ఫీజు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. సెంటర్ లో గూడ్స్ ఆటో వర్కర్స్ యూనియన్ గత 20 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటా ఉన్నారు. ఇక్కడే వారి యొక్క జీవన స్థితిని కొనసాగించుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఈ రోజున ఏఐటియుసి ఆధ్వర్యంలో గతంలో నాటి ఏఐటియుసి నాయకులు కొరగంజి శేఖర్ బాబు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి నాడు మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానమైనటువంటి గేట్ ఎదురుగా ఉండేది. అక్కడి నుంచి విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్లో తీర్మానం చేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో కౌన్సిల్లో తీర్మానం చేసి 2010లో వీరికి ఇక్కడ ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ రోజున ఆటో కార్మికుల యొక్క జీవన స్థితి చాలా అధ్వానంగా ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కానివ్వండి, అలాగే పెట్రోల్ గ్యాస్ ధరలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడిపై కార్మికులు తమ జీవనాన్ని కొనసాగించలేనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకి అండగా నిలబడి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విజయవాడ నగరంలో 32 డివిజన్స్ నీటి మునిగాయి. నీటి మునిగినటువంటి ప్రాంతాల్లో కింద నివాసం ఉండేటటువంటి వారు, పైన నివాసం ఉండేటటువంటి వారు, ఎవరున్నప్పుడు కూడా పైన నివాసం ఉంటున్నప్పుడు కూడా ఆటో ఖచ్చితంగా కిందే పెట్టుకోవాలి. కాబట్టి కింద ప్రాంతాల్లో ఆటో పెట్టుకుంటే మొత్తం ఆటోలన్నీ కూడా పాడైపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అరాకొర సహాయం సరిపోవట్లేదు. కాబట్టి తక్షణం ఆటో కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించి వారికి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బుడమేరు ముంపు వలన జరిగినటువంటి నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ రోజున కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. గత ప్రభుత్వం 906 కోట్లు ఇచ్చి మమ అనిపించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మేసుకుంటున్నారని, వాటిని ప్రభుత్వ ఆధీనంలో ఉంచి ఆస్తులను ఆక్షన్ పెట్టాలని, బాధితుల కోసం స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు విజయవాడ ధర్నా చౌక్ లో మహా విజ్ఞాపన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్షల మంది బాధితులు ఇంకా న్యాయం కోసం తిరుగుతున్నారన్నారు. దశాబ్ద కాలంగా బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వం 906 కోట్లు ఇచ్చి మహమా అనిపించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం బాధితులను మోసం చేసింది కాబట్టి ఓడిపోయిందన్నారు. పిలవని పేరంటానికి అన్నట్లుగా జగన్ వచ్చి ఆనాడు నేను ఆదుకుంటానని 6 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారని, 5 ఏళ్ల పాలన సాగించిన జగన్ అగ్రిగోల్డ్ బాధితుల గోడు ఆలకించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అర్జీ తీసుకునేందుకు కూడా జగన్ సమయం ఇవ్వలేదన్నారు. కూటమి నేతలు ఇచ్చిన హామీలను నమ్మి 36 లక్షల మంది బాధితులు ఓట్లు వేశారన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి బాధితులను ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చామన్నారు.
ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సమర్థ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మేసుకుంటున్నారని, వాటిని ప్రభుత్వం ఆధీనంలో ఉంచి ఆస్తులను ఆక్షన్ పెట్టాలని వినతి చేశారు. బాధితులకు ఇవ్వగా ఇంకా అదనంగా కూడా డబ్బులు వస్తాయని ప్రభుత్వానికి విన్నవించామన్నారు. చనిపోయిన బాధితుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చనిపోయిన బాధితులకి 142 మందికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టిస్తామని చెప్పారు, కానీ పూర్తి న్యాయం జరగలేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజుల్లో 20 ఏళ్ళ లోపు వాళ్ళందరికీ ఇస్తామన్నారు. ఆ తర్వాత చనిపోయిన వాళ్ళందరికీ 10 లక్షలు ఇస్తామన్నారు. 6 మాసాల్లో మొత్తం పూర్తి చేస్తామన్నారు. అది కాలేదు. కేవలం 906 కోట్లు మాత్రమే ఇచ్చారు. మరి ఈరోజు మా ఈ మహా విజ్ఞాపన యాత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేరాలి. వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆస్తులు అమ్మి అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేస్తామని చెప్పారు. మేము కోరుతుంది 7 అంశాల మీద ఈ మహా విజ్ఞాపన దీక్ష చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి బాధితుల సమస్యల్ని సమగ్రంగా పరిశీలించి న్యాయం చేయమని. 2 ఏలూరు కోర్టులో 11,000 కేసులు ఉన్నాయి. ఆ కేసులో మాది ఒక కేసు. అలా అయితే మా జీవితకాలంలో పరిష్కారం కాదు. 8 రాష్ట్రాల్లో 22 లక్షల మంది 6,000 చిల్లర కోట్లు బాధితులకు రావాలి. మన రాష్ట్రంలో 10,000 చిల్లర 10 లక్షల మంది చిల్లర బాధితులు 3,080 కోట్లు రావాలి. ఇంత పెద్ద సమస్య కోసం ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని అగ్రిగోల్డ్ అంశం మీద వేయించమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అలాగే అగ్రిగోల్డ్ ఆస్తుల్ని పరిరక్షించమని, చనిపోయిన బాధితులకు పూర్తి న్యాయం చేయమని మేము ఈ సందర్భంగా 7 అంశాల మీద ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన దీక్ష చేస్తున్నాము. ఈ నెల 29వ తేదీన ఏఎస్ఎఫ్ నగర మహాసభ జరగనుందని ఆర్గనైజేషన్ రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్ తెలిపారు. మహాసభ సందర్భంగా ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి మొదలుకొని బిఎస్ఎన్ఎల్ మీదుగా ర్యాలీ సాగనుందని చెప్పారు. విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆయన కోరారు. ప్రభుత్వాలు విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను నమ్మించి మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి. ఈ నెల 29వ తారీఖున విజయవాడ నగర సమితి మహాసభ రేపు ఉదయం 10 గంటలకి విజయవాడలో ఉన్నటువంటి పలు కళాశాలల నుంచి విద్యార్థినులు పెద్ద ఎత్తున హాజరయ్యి ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలల నుంచి చుట్టుగుంట సర్కిల్ మీదుగా చంద్రం బిల్డింగ్స్ వరకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యి ఆ ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. విద్యారంగంలో ఎదుర్కొంటున్న విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలని, గత ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను నెలకొల్చకుండా ఆ విద్యార్థులకు వారి యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోగా విద్యార్థి రంగం అభివృద్ధి చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా ఆ గవర్నమెంట్ పైన కూడా పోరాటాలు చేశాం. వారిని ఇంటికి పంపించాం. అదేవిధంగా విద్యా దీవెన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు అందకుండా 3,480 కోట్లు కూడా ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు ఇప్పటికీ వాళ్ళ యొక్క డిగ్రీ బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులు వారికి కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఇప్పుడు జాబ్స్కి వెళ్ళాలంటే సర్టిఫికేట్లు కావాలి. కానీ గవర్నమెంట్ ఏమో అప్పుడు మాటలు చెప్పి ఇప్పుడు వారేమో నేను వెళ్ళిపోయానంటారు, తర్వాత ఈయనేమో నేను ఇప్పుడే వచ్చానంటారు. మరి విద్యార్థుల యొక్క సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కావని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి పెండింగ్లో ఉన్నటువంటి విద్యా దీవెన 3,480 కోట్లు వెంటనే విడుదల చేసి ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని వారు అనుకున్నటువంటి స్థాయికి నెరవేరాలంటే, వాళ్ళ యొక్క కళలు కన్నటువంటి కళల్ని నెరవేర్చుకోవాలంటే వెంటనే వారికి యొక్క ఈ
విద్యా దీవెనను విడుదల చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన చేస్తుందని ధ్వజమెత్తారు. బీజేపీలకు కొమ్ము కాసే వారిపై ఎటువంటి కేసులు పెట్టడం లేదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఆప్ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిపైన ఈ నెల 25వ తేదీ ఢిల్లీ నగరంలో జరిగిన దాడిని సిపిఐ తరఫున వామపక్షాల తరఫున సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక కక్ష సాధింపు ధోరణిలో భాగంగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి తప్ప మరొకటి కానే కాదు. గతంలో 6 నెలల పాటు అక్రమంగా ఆయన జైల్లో నిర్బంధించడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారిని కూడా దాదాపు 1 సంవత్సర కాలం పాటు వారిని జైల్లో నిర్బంధించడం జరిగింది. ఢిల్లీలో 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని ప్రచారం చేసే బీజేపీ నాయకులు వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్న వారితో మాత్రం వారితో కుమ్మక్కవుతూ ఉన్నారు, లాలూచి పడుతూ ఉన్నారు. వారికి అణిగిమణిగి ఉన్నంతకాలం వారి జోలికి పోవడం లేదు. పైగా ఎవరైతే వారి పార్టీ కండువా కప్పుకుంటారో వారి పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళకి వారందరూ కూడా పవిత్రులైనట్లుగా వారికి మళ్ళీ టికెట్లు ఇస్తూ ఉన్నారు, పార్లమెంటుకు రమ్మని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో ప్రత్యర్థులను ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా అణచివేయడానికి అప్రజాస్వామికంగా నియంతృత్వ పద్ధతుల్లో వారు ముందుకు పోతూ ఉన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలంతా ఒకదాని తర్వాత ఒకటి విధ్వంసం చేసి తద్వారా ఒక నియంతృత్వం వైపు దీన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ జమిలీ ఎన్నికల పేరుతో కూడా నాటకాలు ప్రారంభించారు. ఏది ఏమైనా సరే భారతదేశ వ్యాప్తంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, ఈ ప్రజాతంత్రవాదాన్ని నిలబెట్టుకోవడానికి, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాతంత్ర శక్తులు, కమ్యూనిస్టులు అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ ఛార్జీలు పెంచి దీపావళి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ముందుగానే షాక్ ఇచ్చిందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. మంచి చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలను ముంచుతుందని ఆగ్రహం. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్న ఎమ్మెల్యే బోండా ఉమా. యువత అభ్యున్నతికై ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం. 5 ఏళ్లలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్న సీడెం చైర్మన్ దీపక్ గుణపాటి. దీనిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.